ఆ పరమాత్ముడే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు. ఆ యేసు ప్రభువే మిమ్మల్ని కలచేరుస్తాడు బాబు. బాబు నాలాంటి గుడ్డోడికి కుంటోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి. బ్యాంక్ లో కొనాల్సిన అవసరం లేదు బాబు. బాబు ధర్మం చేయండి బాబు. బాబు 5 rupees 10 rupees 5 rupees 10 5 rupees 10 rupees 5 rupees 10 కాలు లేని కబోదిరి బాబు. బాబు సినిమాల ముందు అరటి చెట్ల ఆహా ఎక్కడ అరిటాకులు ఎక్కడ బాబు ధర్మం బాబు. బాబు పోరా బాబు. అయ్యా అక్క అక్కాయ్ ధర్మం అక్కాయ్ బాబు. ధర్మం బాబు. ధర్మం కాదు నేను బాసు. ఏంట్రా ఆ లబ్బిపేట గ్యాంగ్ వాళ్ళు 5-8 కి అమ్మేస్తున్నారు. నేను 5-10 అంటే ఒక్క రావటం లేదు. టోటల్ క్లాస్ ఓపెన్ చేయి. 5-7 చేసేయి. వాళ్ళ పని నేను చూసుకుంటా. 5-7 ఆడాల పక్క ఆడాల పక్క 5 rupees 7 rupees బాబు. 5 rupees 7 rupees బాబు. బాబు లేడీస్ పక్క సీట్ బాబు. లేడీస్ పక్క సీట్ బాబు. 5 rupees 7 rupees 5 rupees. ఎవరు బాబు ధర్మం చేయడానిక? అదేదో ముందుకు వచ్చాయి బాబు. చేస్తాం గానీ నువ్వు నిజంగా గుడ్డోడేనంటరా? లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు? నువ్వు నిజంగా కుంటోడువేనట్రా? లేకపోతే ఈ బండి ఎందుకు ఎక్కుతాను బాబు? అలాగా అయితే మా బండి ఎక్కుదుగానే పదరా. ఎందుకు బాబు? నా బండి ఉంది కదా. నా కాళ్ళు వచ్చేసినాయి. నేను నడవగలుగుతాను. మీరు పోలీసులు కాదు, నేను అన్ని చూడగలుగుతున్నాను. హే భగవాన్ నాకు చూపు వచ్చేసింది. నేను అన్ని చూడగలుగుతాను. మా ఏరియాకి వచ్చి మాకే ఎర్తెడతాం అనుకుంటున్నారా? వీడికి ఎర్తెట్టే సరిపోద్దా? పగిలిపోతా. మా దగ్గర కాదు, మా బాస్ దగ్గర రా, తెలుస్తుంది నీ సంగతే. ఎవరో నీ బాస్? జంక్షన్ సారా కొట్టు దగ్గర రా, మా బాస్ మీ సంగతి తెలుస్తా. నువ్వేనా డాన్స్ మాస్టర్వే? నువ్వేనా ఈ గొట్టంగాళ్ళకి గురువ్వి? మాటలు తిన్నగా రాని మనతో పెట్టుకుంటే సెంటర్లో చెడుగుడు ఆడించేస్తాను. నువ్వు నన్ను చెడుగుడు ఆడిస్తావో నేనే నిన్ను ఫుట్బాల్ కబడ్డీ ఆడిస్తానో తేల్చుకుందాం. దా దా నువ్వు అంత మనగాడివా? దా దా మనతో పెట్టుకోకు, మఠాష అయిపోతావు అంతే.
మళ్ళీ ఆయన ముందు వచ్చేసా. రాయ్ ఎగతాడు ఉందిరా, మా పేటకు వచ్చి మమ్మల్ని కొట్టాలని చూస్తారా? రాయ్ రాయ్ ఏంటి బాస్? వీడికి ఈ స్టంట్ మాస్టర్ సంగతి తెలిసినట్లేదు, కొడేస్తాను రా. కొట్టు బాస్. రాయ్ వర్షం వచ్చేస్తుందా? లక్షమా గడుపుకుంటా లేవండ్రా. బాబోయ్ మక్రోయ్. ఏమిటా రోడ్డు మీద వెధవేషాలు? ఇది రోడ్డా బెడ్ అనుకున్నాను. నోర్మై రే, రాత్రంతా ఏం చేశారా మీరు? రాత్రి నేనేం తాగలేదు, వీడే తాగాడు. బాస అబద్ధాలు ఆడకు. నువ్వు తాగావుగా? ఏరా, నువ్వు తాగావా? నేను తాగలేదు అక్క, రాత్రి వీడి పుట్టినరోజుని వీడే తాగాడు. ఏమండి నా పుట్టినరోజు ఎప్పుడో నాకు గుర్తులేదండి. అరే, అరే, అబ్బా. చీపురు కట్టతో 4 పీకితే అదే గుర్తుకొస్తుంది. గుర్తొచ్చిందండి, గుర్తొచ్చింది. నిన్నే పుట్టానండి, ఇద్దరం కలిసి తాగామండి. అరే, నేనే అక్క తాగాను రా. అబద్ధాలు ఆడకూడదు. ఒరేయ్, అక్క నిజం చెప్పరా? అక్క నిజం చెప్తాను అక్క, రాత్రి దాహం అయింది, ఒరే మంచులు కావాలరా అడిగాను, వీడింత గ్లాస్ తో మంచులు ఇచ్చాడు, మంచులు కదా అని తాగాను, తీరా తాగాక తెలిసింది అది సారాయని. అంతే, ఆ కొట్టువాడికి డబ్బులు కూడా ఇవ్వలేదండి. చెడగొట్టడానికి వాడిని తాగిస్తారా? పోరా పోరా పోరా, పోరా. బస్సు నువ్వేమి కంగారు పడకు. దిగు బస్సు. ఓ మై గాడ్, చాలా థ్యాంక్స్. వాడు 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 వాడి ఇదేంటి బాసు, అచ్చం నువ్వు అలాగే ఉన్నావే. కాకపోతే కాస్త క్రాఫింగ్ తేడా ఉందనుకో. నిజమే, చాలా ఆశ్చర్యంగా ఉంది. యు ఆర్ జస్ట్ లైక్ మీ. అదేదో తెలుగు సినిమాలో లాగా కొంపదీసి మన ఇద్దరు అన్నదమ్ములం కాదు కదా. నాకు అన్నదమ్ములంటూ ఎవరూ లేరు. ఎనీహౌ, సమయానికి వచ్చాను, కాపాడావు. చాలా చాలా థ్యాంక్స్. ఉంటాను. బస్ 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 గొప్ప బస్సు, మనకి థ్యాంక్స్ గింగ్స్ పనికిరావు. ఇదిగా చెయ్యి కాస్త తడవాలంతే. నువ్వు చేసిన సహాయానికి ఎంత ఇచ్చినా తక్కువ అవుతుంది. ఇది ఉంచు. థ్యాంక్స్ బాసు. 1 2 3 4 5. బాసు థ్యాంక్స్. చూడండి బాబు, ఈ వనమూలికను చూడండి. ఇది దండకారణ్యంలో కొండకోల మధ్య నుంచి ప్రచండంగా తీసుకొచ్చిన మూలిక. కోకరాళవుల్లో బోకరా జాతి వాళ్లకు టోకరా కొట్టి తీసుకొచ్చిన వనమూలిక. ఇది మీ చెంతనుండా మీకు చింతయేలా. సర్వ కోరికను తీరుస్తుంది, సర్వవాంఛను జరిపిస్తుంది. యవ్వనం పెరిగిపోతుంది, ముసలితనం తరిగిపోతుంది, మనసుకు వయసు వస్తుంది, ధాతు పుష్టి, వృద్ధి, కార్యసిద్ధి అన్ని జరిపిస్తుంది. ఇప్పుడు నేను ఈ మూలిక ఈ మానవుడిపై పెడతాను, ఏమైనా చెప్పగలనేమో చూద్దాం. కలకత్తా కాళీ స్వరమేతాడా? ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళుతోంది? పెట్టి మ్యాట్నీ షోకి వెళ్తోంది. ఏ సినిమాకి వెళుతోంది? సినిమాకి. ఎదరకమ్మా, కదేవంటే కాళ్ళు చచ్చిపోయిపోతాయి. మోడీ కట్టాను. ఆ స్వరమేతాడు చెప్పింది నిజమేనా? నిజమేనండి. మీ అందరి మంచి కోరి మీ అందరికీ ఈ మూలికను ఉచితంగా ఇచ్చుకుంటున్నాను. దీన్ని మీరు తాయెత్తు కట్టించుకోండి. కానీ మీరు దీన్ని ఉచితంగా తీసుకుంటే స్వరమేతాళ పనిచేయడు. స్వరమేతాళని ప్రసన్నం చేసుకోవాలంటే ఒక్క బాబు ఒక 10 రూపాయలు, ఒక్క పల్లెటూరయ్య ఒక 5 రూపాయలు, ఒక అమ్మ ఒక పరుసు, ఓ అరబిల్లో ఒక 5 పైసలు, ఓ పసిబాలు ఒక 2 పైసలు. బాబు ఎవరు కదకండి, మోడీ కట్టాను. చూడండి, ఆహా, ఒక అక్క 5 రూపాయలు. ఓలి మస్తానా, ఆ మూలిక మేము చూడలేదు కదా, ఒకసారి చూపించు, డజన్ కొంటాం. అవును. పిచ్చి మూర్ఖులారా, చూపిస్తారా? స్వరమేతాళ, ఈ పసిబాలుడు ఒంటి మీద ఏం వేసుకున్నాడు? గౌను వేసుకున్నాడు. అది స్వరమేతాళ, నీకు ఏకాగ్రత కొంచెం తప్పుతున్నది, జాగ్రత్తగా విని చెప్పు. ఈ పెద్దాయన చేత్తో ఏం పట్టుకున్నాడు? గాడిది గుడ్డు. స్వరమేతాళ, నీ స్వరం కొంచెం అపస్వరం పలుకుతున్నది, కొంచెం జాగ్రత్తగా విని చెప్పు. ఈ ఆడపడుచు ఒంటి మీద ఏం వేసుకున్నది? ఏమీ లేకుండా అలాగే వచ్చేసింది. ఒరే అప్పలకొండ,
నీ స్వరం ఏమైందిరా ఈ రోజున లే లే చెప్తా నువ్వు ఇందులో ఎప్పుడు దూరావు మూలికలు అమ్మిన మూలి ఆ రోజు నన్ను బురదలో తోస్తావా బాగైందా ఏంటి దా దా పద దా ఓయ్ కొట్టాలి.